పరిటాల శ్రీరామ్ను వెనకేసుకొని వచ్చేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినాడు. అనరాని భాషలే మాట్లాడినాడు. ఆయన భావంలో ఎక్కడా పొరపాటు లేదు, కానీ భాష తప్పని ఆ రోజు కూడా చెప్పిన. మా తమ్ముని జోలికి వస్తే అనే ఉద్దేశం, ఏ కార్యకర్త జోలికి వచ్చినా అనే ఉద్దేశం అయితే చెప్పినాడు. ఎవరైనా కూడా నువ్వు వచ్చి నరుకుతానంటే దాన్ని నరుకుదురా అని ఎవరు నిలబడరు. నీకు దిగేదే మాకు దిగుతుంది, మాకు దిగేది నీకు దిగుతుంది. ఆ క్రమంలో మాట్లాడినాడు. దాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని వైరల్ చేస్తా. పరిటాల శ్రీరామ్ అనుచరులు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఉద్దేశించి మా అన్న మాట్లాడినటువంటి ఆ మాట, ఆ భాష తప్పని గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. పరిటాల శ్రీరామ్ అనుచరులే. క్లారిటీ ఉంది మాకు. ఏ సందర్భంలో మాట్లాడినాడు? పరిటాల రవి, పరిటాల కుటుంబం లాంటి నరహంతక కుటుంబం నుండి ఎవరికి ప్రాణహాని జరిగినా దానికి బాధ్యులు మీరే, వాళ్ళ పార్టీ అధ్యక్షులని అర్థము, పరమార్థం, దానికి తాత్పర్యం కూడా. కాబట్టి మీడియా మిత్రులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఐటీడీపీ సంబంధించిన వారికి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి చెప్తున్నా, ఆ రోజు మాట్లాడిన మాటల తర్వాత, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత అది సమసిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ కూడా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇక్కడికి ఆపితే సంతోషం లేదు. మీరు చేసిన దుర్మార్గాలకు మీ అధిష్టానం మిమ్మల్ని చేతులతో మాట్లాడడంలే, మంచి పదజాలంతో మిమ్మల్ని మాట్లాడడం లేదనే బాధ ఉంటే, అది ఏదో ఆ బాధ మా మీద తీర్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే దానికి ఎవరు బాధ్యులు? ఊరిడిపిస్తాడంట, నన్ను జిల్లా ఇడిపిస్తాడంట. లే, శాతనైతే నువ్వు మొగోడైతే ఇడిపి, నన్ను ఇడిపి. నువ్వు మొగోడైతే నన్ను ఇడిపి. ఇవ్వద్దు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 3 ఏళ్ల పాటు యాడికి పోయినావు ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కలపత్రాలు వేసే పరిస్థితి. మా ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ కనపడట్లేదని చెప్పారు. గవర్నమెంట్ పోయిన రోజు నుంచి ఇదే ఊర్లో, వెంకటాపురంలోనే ఉన్నా, ఇదే అనంతపూర్లోనే ఉన్నా. నేనేమి ఊర్లు ఇడిసాల్సిన అవసరమూ లేదు. నీకు ఇడిపించే శాతనైతే, నువ్వు మొగోడైతే నన్ను ఇడిపించి దాని తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఇడిపి నువ్వు. అంతేగాని ఇట్లా గాలి వార్తలు, గాలి కూతలు కూసుకుంటా ఏదో ప్రశాంతంగా పాలన జరుపుతున్నామనే మాట మాత్రము నువ్వేదో ఎవరికో చెప్పేది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు ప్రశాంతంగా పాలన జరుపుతానని చెప్పి ఆడో విజయవాడలో కూర్చొని మాట్లాడేది, అనంతపురంలో కూర్చొని మాట్లాడేది కాదు. గ్రామాల్లోకి రా, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎంత అరాచకాలు జరుగుతున్నాయో తెలుస్తున్నాయి. చూస్తున్నారు, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఏవైనా పిచ్చి కూతలాపి ఒక బాధ్యత కలిగిన పోస్టులో నువ్వు ఉన్నావు. ఈరోజు కూడా ఇంకా యాంటీ గవర్నమెంట్లోనూ, ఇంకా నేను ఎమ్మెల్యే కాదనుకుని ఆరోపణలు చేస్తున్నావు. ఈరోజు ప్రజలకు ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలా. ఆరోపణ చేసినా చూపి పేపర్ ద్వారా చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. అవే పాత డొక్కు రికార్డు 7 ఏళ్ల నుంచి నడుపుతా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు శాతనైతే ప్రూవ్ చేయి. ఏడ పొరపాటు చేసినాం ప్రూవ్ చేయి, దానికి సమాధానం చెప్పుకుంటా. ఈరోజు సివిల్ సప్లైస్ మాట్లాడుతున్నాం. మొత్తం A to Z దాని గురించి మొత్తం విడమర్చి క్లియర్గా మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తా. నీకు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో చెప్తా. ఏ భూముల్లో నువ్వు వసూలు చేస్తున్నావో చెప్తా. లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని, ఎవడో లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. మాకు పాపం 5 ఏళ్ల కిందట చాలామంది లేఅవుట్లు వేసిన వాళ్ళని పోయి మేము కూడా అడిగితే, అన్న ఏమన్నా సాయం చేయండి, మేము ఎంతో కొంత పెట్టుకుంటాము, మీ తరపున మీరు ఏదో ఒకటి సాయం చేయండి అన్న, ఏదో వాటర్ ప్లాంట్లు పెడతాము, ఊర్లో లైట్లు ఎత్తుతామని చెప్తే చాలామంది పాపం ఆ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఆ రోజు మనం ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టినామన్నా చూడండి, మీ పేరు ఏమంటే వేస్తాము, లేకుంటే వద్దన్నా, మీ ఇష్టం ఆలోచన చేయండి. బిజినెస్లో ఉన్నాం ఎందుకు అనుకుంటే వద్దంటాము, లేదు ఏమంటే వేస్తామని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రకంగా మాట్లాడారు. కానీ ఆ పొద్దున్నవన్నీ 5, 6, 10 లేఅవుట్. ఈరోజు 100 ఎకరాల లేఅవుట్లు అవుతాయి. ఎకరాకు 5 లక్షలు. యాటికి కడుతున్నావు? మూట్లన్నీ యాటికి కడుతున్నావు? నీ దగ్గర మిగులుతున్నాయా, నీ నుంచి పైకి పోతున్నాయా ఆలోచన చేయము. ఈరోజు అంత న్యాయాలు చేస్తానా, అవి జరుగుతాయని చెప్తానావే. ఈరోజు ఇదే అనిత విషయమే మాట్లాడదాం. నిన్న జరిగిన సంఘటన గురించే మాట్లాడదాం. ఈరోజు ఒక కౌంటర్ కేసు పెట్టించిన అమ్మాయి మీద, ఒక కౌంటర్ కేసు పెట్టి ఆ కేసుని నీరుగార్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఏ రకంగా ఉందంటే పెద్ద ఆశ్చర్యం కలగట్లా ఈరోజు నువ్వు నీరు గారుస్తున్నావు కేసునంటే. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసే నీరు గార్చినారు మీరు. ఏం అనిత పాపం ఆ అమ్మాయి కేసు నీరు గార్చడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఏదైనా సరే నీకు తెలిసింటే ఆడపిల్లలకి
మీరు ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బంది రాకోకుండా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా వాళ్ళకి ధైర్యం చెప్పు. కానీ ఆ ధైర్యం చెప్పడం పక్కన పెట్టి అవతలకు సపోర్ట్ చేస్తూ గుమ్మడికాయలు ఎవరంటే భుజాలు తడుముకుంటూ పొరపాటు ఇంకోటి మీదకి తోసేసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు చేతనైతే న్యాయం చేయాలని చెప్పి నీ దగ్గర కోరుతున్నా.